యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసు నా కొరకు నీవు పరలోకం విడచితివి, దాసుని రూపము ధారించి దీనుడైతివి. కూర్చోండి. యేసు నా కొరకు నీవు పరలోకం విడచితివి, దాసుని రూపము ధారించి దీనుడైతివి. నేను దీనుడాను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపుము. నేను దీనుడాను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. ప్రేమ గలవో ప్రభువా లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి. ప్రేమ గలవో ప్రభువా లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి. ఈ ప్రేమ చూపాలేను, కఠినుడనయ్యున్నాను, నీ ప్రేమతో నింపుము. ఈ ప్రేమ చూపాలేను, కఠినుడనయ్యున్నాను, నీ ప్రేమతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. ప్రభువాని వందరి ఎడల శాంతము వాయించితివి, ఎవరును నాశింపకయుండవలెనని. ప్రభువాని వందరి ఎడల శాంతము వాయించితివి, ఎవరును నాశింపకయుండవలెనని. చాలేను సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. నేను సాయించలేను సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. నీ స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నమ్మకమైన ప్రభువా ఈ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘములా నంటుచున్నది. నమ్మకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘములా నంటుచున్నది. నేనయోగ్య దాసుడాను, నిన్ను దుఃఖ పెట్టి ఉన్నాను, నీ యథార్థతతో నింపుము. నేనయోగ్య దాసుడాను, నిన్ను దుఃఖ పెట్టి ఉన్నాను, నీ యథార్థతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్. ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, కృతజ్ఞతతో నింపుము. ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నీ పోలికగా నేను మారెదన్,
నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, ఈ రీతిగా ఉదయకాల సమయమందు మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధిలో మోకరించడానికి రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశము ప్రేమించి కృపచేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రివి, కనికర సంపన్నుడు, కృప చూపటం ఐశ్వర్యవంతుడు, కృప సమృద్ధి గల దేవుడు, మీకు స్తోత్రం. ఎన్నో కొరతలు బలహీనతలు కలవరమైన స్థార క్షమాపణ దీర్ఘశాంతము మీ దయా కనికరం కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన మీరు కలిగి ఉన్న పవిత్ర తలంపులు, నిత్య ఉన్నత ఉద్దేశములు, అనాదికాల మీ సంకల్పం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. పరమ తండ్రి, మీ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదని నమ్మి స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన మీ విశ్వాసతను బట్టి, మీ కృపా కనికరమును బట్టి, మీ దీర్ఘశాంతమును బట్టి, మీ దయాంతరి కొరకై హృదయమార స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం. నమ్మదైన దేవుడిగా, చాలన తండ్రిగా ఇంతవరకును మీరుండి నడిపిస్తున్న మీ ప్రేమ కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం. ఆత్మపరణ దేహాలు మీ ప్రయస్తమైన రక్త ప్రోక్షణ తెస్తూ ఉదయకాలం సాగిలు పడుతుండగా దయచేసి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. గడిపేటువంటి సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలు ఏకీవిస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం. నాయన, ప్రతి వారికి కావాల్సిన భాగమును మీ ఆత్మశ అనుగ్రహించి తద్వారా కేవలం మీకే మహిమను తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి, తద్వారా మీకే మహిమ తెచ్చుకోండి. ఇంతవరకు నడిపించేందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న సమయమంతా కూడా మీ దయగలస్తులుగా అప్పగించుకుంటూ యేసు ప్రభువును మనం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 25:21. ఈ పగవాడు ఆకలిగొన్నేడలా వానికి భోజనం పెట్టుము, దప్పిగొన్నేడలా వానికి దాహమేము. 22. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇరవై 21 చదువుకుంటాం. నీ పగవాడు ఆకలిగొన్నేడలా వానికి భోజనం పెట్టుము, తప్పిగొన్నేడలా వానికి దాహమేము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం.
నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. 45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. 46 మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. 47, 48 మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. దేవుని వాక్యం చెప్తోంది, కాబట్టి నీ పగవాడు ఆకలిగొన్నేళ్ళ వానికి భోజనం పెట్టుము, దప్పిగొన్నేళ్ళ వానికి దాహమేమో. దేవుని బిడ్డలంగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి మనసు, దేవుని పిల్లముగా మనకిచ్చినటువంటి ఒక ఆధిక్యత ఏంటిది అంటే, ఈ పగవాడు ఆకలిగొనేళ్ళ వానికి భోజనం పెట్టుము, దప్పిగొనేళ్ళ వానికి దాహమేమో. వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాల? నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని బైబిల్ రాసింది కదా. నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని ధర్మశాస్త్రం రాయబడింది. నూతన నిబంధనలో దేవుడు మనకు నేర్పించేటువంటి ప్రశస్తమైనటువంటి ఒక పాఠం ఏంటంటే, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. శత్రువులో ఉండవలసినటువంటి లక్షణం ఏమని? ఆకలిగొనుంటే వానికి భోజనం పెట్టాలంట, దప్పిగొనుంటే వానికి నీళ్ళు ఇవ్వాలంట, తర్వాత శత్రువును ప్రేమించాలంట, తర్వాత హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన కూడా చేయం కదా. చాలా సందర్భాల్లో మనకు ఇష్టమైన వాళ్ళ కొరకైతే బాగా ప్రార్థన చేస్తాం, మనకి ఇష్టం లేని వాళ్ళ కొరకు ప్రార్థన కూడా చేయం. చాలా సందర్భాల్లో వారిని ప్రేమించాల, వారి కొరకు ప్రార్థించాల, వారు ఆకలిగొంటే భోజనం పెట్టాల, దప్పిగొంటే నీళ్ళు ఇయ్యాల. ఈ లక్షణాలు చేసినాక వాడు శత్రువు ఎందుకు అవుతాడు? ఈ లక్షణాలు కలిగి ఉన్న తర్వాత నాకు పగవాడు ఎందుకు అవుతాడు? కాదు కదా. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు మనతో చెప్పే, మనకు నేర్పించే ప్రశస్తమైనటువంటి పాఠం ఏంటి? నీకు శత్రువులే లేరు అని అర్థం ఇస్తారు. నీకు శత్రువులే లేరు. ఎవడు మన శత్రువు? అపవాది ఒక్కడే మన శత్రువు, దయ్యం ఒక్కడే మన శత్రువు. కాబట్టి మన మధ్యలో ఉండేది ఏంటి మరి? శత్రుత్వం, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ. చాలాసార్లు వీటిని ఏం కాలేం, మనము జయించలేం. మనుషులకు మధ్య శత్రుత్వం ఏమిలా, పగవాడేవట్లే. కానీ మనిషిలో ఉండేటువంటి స్వభావం ఉంది, చూసినావా? ఇది చాలా భయంకరమైనటువంటిది. ఇది చాలా భయంకరమైంది. ఒక వ్యక్తిలో కనిపించేటువంటి పగ, ఈర్ష్య, ద్వేషం, అసూయ,
ఈ లక్షణాలతో కొద్దిమంది ఏమవుతారు, దూరం అవుతారు. అంతమించి ఇంకోటి ఏం లేదు. మనుషులకు మధ్యలో శత్రుత్వం ఏమి లేదు, కానీ మనుషులు వీటిని ఎప్పుడైతే జయిస్తాడో అప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించడానికి, అప్పుడు ఒక వ్యక్తిని చేరదీసుకోవడానికి, అప్పుడు ఒక వ్యక్తిని చేరదీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే వీటిని జయించలేడో అదేన్ని వ్యక్తుల మధ్య ఉండేటటువంటి ఈ లక్షణాలను ఎప్పుడైతే జయించలేమో అప్పుడు ఒక వ్యక్తిని ఏం చేయలేము, వ్యక్తి కొరకు ప్రార్థన చేయలేము, ఆ వ్యక్తిని ప్రేమించలేము, ఆ వ్యక్తికి నీళ్ళు ఇవ్వలేము, ఆ వ్యక్తికి భోజనము కూడా పెట్టలేము. ఇది మన వైఖరి. అందుకని ప్లారా అనేక సందర్భాల్లో మనలో ఉండేటువంటి ఈ స్వభావాన్ని జయించడానికి ప్రయాసపడితే మంచిది. ఎలాగయ్యా మరి దాన్ని జయించాలా? ఎప్పుడు దాన్ని జయిస్తాం? అందుకని ప్లారా ఉదయకాలం పూట దేవుడు మనతో మాట్లాడే శ్రేష్టమైన మాటలు. వాస్తవమే, నీ పగవాడు అని రాయబడుతుంది, నీ శత్రువు అని రాయబడుతుంది. శత్రువులు మనకెవరు? ఎవరులే. కానీ ఒక వ్యక్తిలో ఉండేటువంటి స్వభావం, ఒక వ్యక్తిలో ఉండేటువంటి వైఖరి, ఒక వ్యక్తిలో ఉండేటువంటి స్వభావం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? దూరం చేసుకుంటుంది. అంతమించి ఇంకో టైంలో. అందుకనే వాటిని అక్కడ రాయబడింది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణులై ఉండెదరు అని రాయబడింది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణులై ఉండెదరు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం పరలోకపు తండ్రి వల్లే పరిపూర్ణత కలిగి ఉండాలంటే ఆ పరిపూర్ణమైనటువంటి లక్షణాలను మనం కూడా ఏం కావాలా? కలిగి ఉండాలి. ఆ లక్షణాలు కలిగి ఉండాలంటే ఏం కావాలా? మన మధ్యలో ఉన్నటువంటి దాన్ని, వైరాన్ని, లేకుంటే ఈ ద్వేషం అయితే దాన్ని ఏం కావాలా? జయించడానికి మనకేం కావాలా? శక్తి కావాలి. అంత సులువుగా ఎవరికి రాదు, అంత సులువుగా ఎవరికి రాదు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో అందుకే నేను పగవాడు ఆకలి కొన్ని ఎట్లా వానికి భోజనం పెట్టుము అని రాయబడ్డది. నీ పగవాడు ఆకలి కొంటే వానికి భోజనం పెట్టుము, దప్పికొన్నేళ్ళ వానికి దాహమేము. భోజనం పెట్టడం చాలా సులువే, దాహం ఇవ్వడం కూడా చాలా సులువే. కాబట్టి లోపటంతరంగ మందు ద్వేషం పెట్టుకొని పైకి మాత్రం భోజనం పెట్టడం, దాహం ఇవ్వడం చాలా సులువు. పైకి మాత్రం తినుము త్రాగమని చెప్పడం, లోపట అంతరంగ మందు లెక్కలు పెట్టడం చాలా సులువే. అది పెద్దదేం కాదు. కాబట్టి చాలా మంది జీవితాల్లో చూస్తాం, పైకి మాత్రం ఏదో భోజనం పెట్టినట్టు, నీళ్ళు ఇచ్చినట్టు, ఏదో సహాయం చేసినట్టు, ప్రేమించినట్టు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చెడ్డ వైఖరిని కలిగి ఉంటాం. అది మంచిదా? పైకి మాత్రం ఓ అన్న బాగున్నావు అంటావు, లోపల మాత్రం ద్వేషం కలిగి ఉంటావు. మంచిదా? కాదే. అందుకే దేవుని ఒక వాక్యం చెప్తాది. కొంతమంది అంటూ ఉంటారు భక్తులు, ఈ లోకం బాధకు ఏదైనా చెయ్యాలి కదా అంటాడు. లోకం బాధకు నువ్వేంది చేసేది? లోకం బాధ చేయాల్సింది మన కాన్షియస్, హృదయాంతరంగా నేను చేయాలా, ఒప్పించగలగాల. మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటే లోకంలో ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరము ఉండదు, లేదు. మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి. హృదయాంతరంగ వైఖరి ఎట్లుండాలా? నిష్కల్మషంగా ఉండాలి. హృదయాంతరంగ మందు దోషారోపణ లేని వారమై ఉండాలి. కాబట్టి హృదయాంతరంగ మందు ద్వేషం ఉంచుకొని పైకి మాత్రం తినము త్రాగము అంటే భోజనం ఏదో తీయటి మొలకలు మాట్లాడితే సరిపోద్దా? చాలదే. కాబట్టి హృదయాంతరంగపు లోతుల్లో నుంచి రావాలా. ఏంటిది? ప్రేమించేటువంటి స్వభావం.
భోజనం పెట్టేటువంటి స్వభావం, నీళ్ళు ఇచ్చేటటువంటి స్వభావం. ఒక వ్యక్తి కొరకు ప్రార్థించారంటే హృదయపూర్వక వ్యక్తిని ఏం చేయాలా? ప్రార్థించగల హృదయపూర్వక వ్యక్తిని ఏం కావాలా? క్షమించగలగాల. అప్పుడు ఆ వ్యక్తి కొరకు చేస్తాము. కానీ లేకపోతే పైనే ఈ పైకి మాత్రం చేసేటువంటి ఈ ప్రేమలు ఏం చేస్తాయి? క్షేమాన్ని కలిగించవు. నష్టాన్ని కలిగిస్తే తప్ప క్షేమాన్ని అవి కలిగించేవిగా ఉండవు. అందుకని పిల్లరా, కపట వేషం అంటారు. దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు ఎవరు? యెహోషాపాతు, ఆహాబు 1000 మందినారు. యెహోషాపాతు మనస్ఫూర్తిగా వెళ్ళాడు ఆయన దగ్గరికి. యెహోషాపాతులు ఇలాంటి ద్వేషం లేదు. యెహోషాపాతులో ఎలాంటి ద్వేషము కనిపించదు. యథార్థంగా ప్రేమించినాడు. యథార్థంగా ఆయనతో 1000 మందినాడు. ఎవరు? యెహోషాపాతు. కానీ ఆహాబు మాత్రం ఎలాంటి వాడైనా, ఆహాబు వైఖరి మంచిది కాదు. కాబట్టి పైకి మాత్రం ఏదో మంచిగా అనిపించినాడు, కానీ లోపట మాత్రం కపటమైనటువంటి వేషాన్ని కలిగి ఉన్నాడు. ఎవరు? ఆహాబు. దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం నుంచి. అంతటి ఇజ్రాయేల్ రాజును యూదా రాజు అనే యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. ఇజ్రాయేల్ రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములను ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొని తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. మారువేషం ఎందుకు వేసుకున్నాడు ఆహాబు? దేవుని యొక్క వాక్యం గమనించాను. తర్వాత 30వ సిరియా రాజు, మీరు ఇజ్రాయేల్ రాజుతో యుద్ధము చేయడి, అధిపతులతో అధికులతో యుద్ధం చేయవద్దని తనతో కూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడ్డతో రథాధిపతులతో ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొంటే గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధం నుండి వారు తొలగిపోనట్లు చేసెను. దేవుని యొక్క వాక్యం గమనించండి. ఇతర రథాధిపతి ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతడి తరుముట మాని తిరిగిపోయి, అప్పుడు ఒకడు గురి చూడకే తన వెంటి నెక్కు పెట్టి ఇశ్రాయేలు అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడు, నా గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొరిపొమ్మని తన సారథితో అనెను. దేవుని యొక్క వాక్యం గమనించండి. ఇజ్రాయేల్ రాజు మారువేషం వేసుకోవాలని అవసరం పట్టింది. కాబట్టి కపటమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాజు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు సమస్తమును చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు కదా. అందుకని దైనందిన జీవితంలో వేషాన్ని క్షమించాడు దేవుడు. యథార్థత అవసరం, నమ్మకమైనటువంటి స్వభావం అవసరం. అందుకని పిల్లల ఉదయకాలం పూట మనం ప్రార్థన చేసుకోవడం ఒకటి. ఏమని? ప్రభా, భగవానికి ఆకలి కొంటే భోజనం పెట్టడం, దప్పికొంటే నీళ్ళు ఇవ్వడం సులువే, కానీ ఎట్లా ఇవ్వాలా? శత్రును ప్రేమించడం సులువే, కానీ ఎట్లా ప్రేమించాలా? ప్రేమించినట్టు నటించాలా? ప్రేమించాలా? ఒక వ్యక్తిని ప్రేమించినట్టు నేను నటించాలా? ప్రేమించాలా? ఒక వ్యక్తి కొరకు భారంగా ప్రార్థన చేయాలా? లేకుంటే చేస్తున్నట్టు చూపించుకోవాలా? కాబట్టి హృదయపూర్వకంగా అంతరంగం ఏదైతుందో బాహ్యంగా అదేం కావాలా? చూపించడం చాలా మంచిది. కాబట్టి పిల్లరా, నేను ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి వాక్యం చెప్తుంది,
కాబట్టి నీ పగవాడు ఆకలిగొని నీళ్ళ వానికి భోజనం పెట్టము, దప్పిగొనిళ్ళ వానికి నీళ్ళెమ్ము, శత్రువును ప్రేమించము, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. దేవునికి వాక్యం చెప్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థించడం, తర్వాత ప్రేమించడం, భోజనం పెట్టడం, దప్పికంతే నీళ్ళు ఇవ్వడం సులువే. కానీ హృదయపూర్వకంగా చేయడం మంచిది. కాబట్టి ఎలాంటి తత్వాన్ని కలిగి ముందు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. అందుకే రాయబడిన తర్వాత ఏమని, అట్లు చేయడం చేత వాని తల మీద నిప్పులు గొప్పగా పోయేదు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. హృదయపూర్వకంగా చేస్తే, ఏదో పైకి చేస్తే కాదు, కానీ హృదయపూర్వకంగా చేయటం వలన, మనస్ఫూర్తిగా చేయటం వలన యెహోవా అందుకు నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే పిల్లరా, నేను నా జీవితంలో యథార్థంగా మంచి మనస్సాక్షితో ప్రేమించడానికి ఏం చేస్తాం? ఇష్టపడతాం. అలాంటి మనసుతో ప్రేమించడానికి ఇష్టపడతాం. అలా చేసింది ఎవరు? యోసేపు ఒక్కడే బైబిల్లో నాకు తెలిసి. యోసేపు ఎక్కడ కనిపిస్తాడు? తండ్రులు ఆయనకు కీడు చేశారు, కానీ వీళ్ళు ఆయనకు మేలు చేస్తూ వచ్చాడు. వాడు హృదయపూర్వకంగా చేర్చుకున్నాడు. నేను మేము పిల్లల్ని పోషించదను అంటని చెప్పాడు. ద్వేషం లేదు, కోపం లేదు, వాళ్ళ మీద ఎలాంటి ప్రతీకారం తీర్చుకోనికే ఇష్టపడలేదు. కరింప్లరా, యోసేపులో మంచి మనసు. ఒకప్పుడు ఇబ్బంది పెట్టినా, కొట్టినా, హింసించిన, గుంటలో పడేసిన, ఏం చేసినా కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద జాలిపడ్డాడు, వారిని ప్రేమించినాడు, వారిని చేర్చుకున్నాడు, వారిని పోషించినాడు. కాబట్టి అలాంటి వైఖరి గలవాడిని యోసేపు. అలాంటి మనసును కలిగి ప్రేమించడానికి దేవుడు మనకు కూడా సహాయం చేయను గాక.